పటాన్చెరు ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలోని టంగుటూరు అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఉత్తమ సేవల విభాగంలో జాతీయ స్థాయిలో 7వ స్థాయి అవార్డు రావటం సమిష్టి కృషి మూలంగానే సాధ్యమైందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా వైద్య అధికారి గాయత్రి, డీసీహెచ్ఎస్ అధికారి సంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, ఎంఆర్ఓ రంగారావు, కంకర సీనయ్య, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ ప్రవీణ్, ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ వసుంధర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ సంగారెడ్డి గారు అండ్ డాక్టర్ గాయత్రి మేడం గారు I request Srinivas Reddy garu, medical superintendent Patancheru, to come forward. Next, Dr. Ravi Shankar garu. అందరూ చప్పట్లతో వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతున్నాము. డాక్టర్ చంద్రశేఖర్ సార్, డాక్టర్ మల్లికా మేడం, వెన్నమ్మ మేడం నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం కూడా మమ్మల్ని మాతో పాటు ఉండి ఈ సర్టిఫికేట్ రావడానికి చాలా కష్టపడ్డారు. మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకే చంద్రశేఖర్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పొల్యూషన్ అనేది తగ్గించి డెవలప్మెంట్లో అడుగులేస్తూ ఈ 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మన పట్టణం అంటే ఒక ఇండియా మారి ఉన్న పటంచెరు యావత్ మన దగ్గర ఉన్నది. యావత్ ప్రపంచం కింద పటంచెరు ఏం చేస్తుందని నిఘా పెట్టడం జరిగింది. చూస్తూ ఉన్నాం. ఆ విధంగా డెవలప్మెంట్స్ అయింది. ఈ ప్రాంతంలో జాబులు చేసి ఇక్కడ హైదరాబాద్ ఉండేవారు. ఒక్క గస్టెడ్ ఆఫీసర్ ఇక్కడ ఉండేవాడు కాదు. ఇక్కడ పుట్టినవారు మాత్రము ఇక్కడ కార్యక్రమం మన పరిశ్రమలో పనిచేసిన వాళ్ళు వర్కర్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మన ప్రాంతంలో గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, మళ్ళా రకరకాల ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఆర్మీలు మన ప్రాంతంలో గ్రేటర్ కమ్యూనిటీస్లో మన ప్రాంతంలో పటంచెరు నియోజక ప్రాంతంలో మొత్తము ఆ విధమైన మేధావులు ఉన్నంత డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ మన ప్రాంతం ఉన్నది. సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ హాస్పిటల్కు ఈ అవార్డు రావడం అనేది ఆశామాషి కాదు. ఇదందరూ చెవిటోర్చి కష్టపడి సర్వీస్ చేసే పట్టుకునే ఇదంతా అవార్డు రాదు. ఆల్ ఇండియా లెవెల్లో 7th ర్యాంక్ రావడం ఆశామాషి కాదు. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు మనకు జన్మనిస్తాడు. మీరు ఆ జన్మని కాపాడి భగవంతుడి తర్వాత భగవంతుడు మీరే అని చెప్తాను. డాక్టర్స్ అండ్ ఇంకా టెక్నీషియన్స్, నర్సెస్, అంతకంటే మించి మీకు ఎక్కువ చెప్పలేదు. కాబట్టి ఆ విధంగా మీరు సర్వీస్ చేసింది కాబట్టి 95 మార్క్స్ వచ్చినాయంటే మామూలు మాట కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా పక్కకు మొన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ లెవెల్లో అన్ని సర్జరీలు హార్ట్ లెవెల్లో సర్జరీ జరిగే విధంగా మనకి ఇక్కడ 350 కోట్లతోటి మనకు హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అది గవర్నమెంట్ ఫండ్ కానే కాదు, సిఎస్ఆర్, ఓన్లీ సిఎస్ఆర్ ఫండ్. 10 సంవత్సరాల కాలం గిట అటెండర్ కాడికి వెళ్ళి, చెప్రాజ్ కాడికి వెళ్ళి, సూపరింటెండెంట్ వరకు గిట 10 సంవత్సరాల డబ్బంతా గవర్నమెంట్ జమ చేయాలి. మెంటల్ ఎక్స్ప్రెస్ 10 years. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది దాని ప్రకారంగా హాస్పిటల్ మనకు నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు, ఇదే మన పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కానీ, మన ప్రాంత ప్రజలు కానీ
మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశాలు తొందరలోనే అతి షార్ట్ పీరియడ్లోనే మనం దాని వర్క్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. అది మనము తొందరలోనే ఇనాగరేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి మీరు రెట్టింపుతో ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలని మనం చేస్తా ఉన్నాం. సబ్ సెంటర్లు ఉన్నాయి మనకి, ఇవన్నీ